హలో అందరికీ. ఏంటి ఇక్కడ కూర్చొని ఏదో వేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, అష్టచెమ్మ ఆడదామని చింతగింజలు గీకుతున్నాను. మన 90s కిడ్స్‌కి అష్టచెమ్మ అంటే అది మర్చిపోలేని ఆట అండి. ఇంకా పల్లెటూరులో ఉండే మనకైతే అస్సలు మర్చిపోలేము మా చిన్ననాటి జ్ఞాపకాలని. మన 90s కిడ్స్ టైంలో ఇప్పటిలాగా 24 అవర్స్ కరెంట్ ఉండేదే కాదు. సమ్మర్‌లో అయినా, హాలిడేస్‌లో అయినా వాకిట్లో చెట్ల కింద కూర్చొని అష్టచెమ్మ ఆడుకునేవాళ్ళము. కాలం మారే కొద్దీ నేను కూడా మారిపోయాను. ఈ అష్టచెమ్మ గీయడమే మర్చిపోయాను. మా అమ్మ గీస్తే చూసి మరీ గీశాను. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా అమ్మతో అష్టచెమ్మ ఆడేదాన్ని. మా అమ్మ లేనప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి అక్కడ ఆడేదాన్ని. ఇప్పుడు గల్లీలు అంటున్నారు గానీ, ఒకప్పుడు పల్లెటూరులో వాడలనేవారు. వాళ్ళ వాడకి పోయి మరి వాళ్ళ చెట్టు కింద కూర్చొని వాళ్ళతోటి పెద్ద పెద్ద అష్టచెమ్మ అని ఉంటుంది. అలా ఆడేవాళ్ళము. ఒక ఆట అయిపోయిన తర్వాత 2, 3 ఆటలు అలాగే ఈవినింగ్ వరకు ఆడుతూనే ఉండేవాళ్ళము. అప్పుడు కరెంట్ కూడా సరిగా లేని టైంలో ఇలాంటి ఆటలు చెట్ల కింద కూర్చొని ఆడితే ముచ్చట్లు పెట్టుకుంటూ, అప్పుడు టైం కూడా సరిగా తెలిసేది కాదు. ఎన్ని ఆటలైనా బోరు కొట్టుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటూ చాలా బాగా ఆడుకునే వాళ్ళము. ఇప్పటి కాలంలో స్మార్ట్ ఫోన్స్ రావడము, ఊర్లలో కరెంట్ 24 అవర్స్ ఉండడము, పిల్లలు ఫోన్లకి టీవీస్కి అలవాటవి ఇలాంటి ఆటలే మర్చిపోయారు. ఇవన్నీ ఆటలు మన 90s కిడ్స్తోనే చాలా ఆగిపోయాయి. ఇలాంటి మన అప్పటి ఆటలు మా పిల్లలకు కూడా నేర్పించాలని నేను ఒక చిన్న ప్రయత్నం చేశాను. నాలాగా 90s కిడ్స్ పేరెంట్స్ ఎవరున్నా ఇప్పటి తరం పిల్లలకి మీరు కూడా ఇలాంటి అష్టచెమ్మలు ఆడుకుంటూ మీ పిల్లలకు నేర్పిస్తూ మీరు కూడా మీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోండి.